మీరు హత్య చేసింది మామూలు వ్యక్తిని కాదు, ఒక పోలీస్ ఆఫీసర్ని. సిబిఐ వాళ్ళు మీ చుట్టూ వలపడుతున్నారు. మీరు హత్య చేస్తుండగా మధుసూదనరావు తీసిన ఫోటోలు వాళ్ళ కనుక దొరికితే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. ఆ పిచ్చోడు కెమెరా రీల్ ఎక్కడ దాచాడు? లెట్ us see. ఆశ్చర్యంగా ఉంది. నేను ఇచ్చిన క్యాప్సూల్ చాలా పవర్ఫుల్వి, అయినా గుణం కనిపించకపోవడం ఏమిటి? ఏమమ్మా, టైం ప్రకారం క్యాప్సూల్స్ వేస్తున్నారా? వేరే ఎవరన్నా అయితే నిర్లక్ష్యం చేస్తారని నేనే వేస్తున్నాను డాక్టర్ గారు. ఓకే, అమెరికా నుంచి లేటెస్ట్ క్యాప్సూల్స్ తెప్పించాను. ఈ రోజు నుంచి వాడండి. ఉదయం 2, రాత్రి 2 వేయండి. వారం రోజుల్లో గుణం తప్పకుండా కనపడుతుంది. అలాగే డాక్టర్ గారు. వస్తానమ్మా. గురునాథం, అమ్మా డాక్టర్ గారిని పంపించండి. అలాగే రండి. వేరే వాళ్ళైతే నిర్లక్ష్యం చేస్తారని మాత్రలు రోజు నువ్వే వేస్తున్నావు కదమ్మా చెత్తబుట్టలో. బాలు, బాబు గారికి లారీ యాక్సిడెంట్లో మతిస్థిమితం తప్పిందని నాకు తెలుసు, కానీ నువ్వు మేడ మీద నుంచి పడిపోయారని అబద్ధం చెప్పావు. నువ్వు అబద్ధం ఎందుకు ఆడావో, మాత్రలు ఎందుకు వెయ్యడం లేదో నాతో చెప్పకూడదా అమ్మా? చెప్పకూడదని కాదు, చెప్తే అవునులే, కూలి పనికొచ్చినాడు కూలోడే గాని కొడుకు ఎలా అవుతాడులే. బాలు, అదే నేను నీ కప్పును పుట్టుంటే చెప్పేదానివి కాదా అంట. ఒరే, పేగు తెంచుకుని పుట్టకపోయినా ప్రేమ పంచుకున్న నీతో కాక ఎవరితో చెప్పుకుంటాన్రా? చెప్తాను. యాక్సిడెంట్ తర్వాత ఆయన్ని బాంబే తీసుకెళ్ళాం. తిరిగి వచ్చాక ఒకరోజు నమస్కారం అమ్మా. నా పేరు మహేష్ ఆనంద్. అందరూ ముద్దుగా జలరాక్షసుడు అంటారు. ఫోటోకి వేయాల్సిన దండ నీ తాళి గట్టిదవడం వల్ల మేకుకు వేయాల్సి వచ్చింది. ఎవరు నువ్వు? చెప్పాను కదా, జలరాక్షసుడినని. నేనొక పోలీస్ ఆఫీసర్ని హత్య చేస్తుంటే నీ మొగుడు ఫోటో తీశాడు, అందుకే లారీతో గుద్దించా. ఈ రాస్కల్ ఆ రీల్ని అంతకు ముందే ఎక్కడో దాచేశాడు. అయితే అది యాక్సిడెంట్ కదా? కాదు, ఆ రీల్ ఎవరికైనా దొరికితే వాళ్ళు పోలీసులకిస్తే నన్ను పిచ్చి కుక్కను కాల్చినట్లు కాల్చి చంపుతారు. అర్థమైందా? అందువల్ల ఆ రీల్ ఎక్కడుందో తెలియాలి. తెలియాలంటే నీ మొగుడికి పిచ్చి కుదరాలి. బాగా వైద్యం చేయించు. పిచ్చి కుదిరాక ఆ రీల్ ఎక్కడుందో తెలిసాక మేకు మీద దండ తీసి ఫోటోకి వేస్తాను. ఓకే? ఆయన మామూలు మనిషి అయితే ఆ రాక్షసుడు బతకనివ్వడని, ఆయనకు మతి లేకపోయినా నాకు మాంగళ్యం ఉంటుందని. మాత్రం దానికి ఇంత భయపడతావా అంట? నేను ఇప్పుడే వెళ్ళి ఆ జలరాక్షసుడికి సమాధి కట్టొస్తా. బాలు, నువ్వు ఇలా ఆవేశపడతావని ఆయన మేడ మీద నుంచి పడిపోయారని అబద్ధం చెప్పాను. ఆయన మామూలు మనిషి కానంత వరకు వాడి వల్ల భయం లేదు. నువ్వు వెళ్ళొద్దు. అబ్బా అమ్మా అమ్మా, కనీసం వాడి కాళ్ళన్న విరగొట్టొస్తా. వద్దన్నాను, అంతే. రోహిణి, రోహిణి, రోహిణి. ఏమండి, మీరు మీరు బాలు వల్ల మామూలు మనిషినయ్యా. అదేం లేదమ్మా, నేను ఇంటికి వచ్చిన మొదటి రోజే నువ్వు మాత్రలు తీసి చెత్తపుట్టలో పడేయడం చూసా. చెత్తపుట్టలో నుంచి తీసి బాబు గారి పొట్టలో వేశా. రోజు ఇదే తంతనుకో. పట్టలో పడ్డ మాత్రలు ఊరుకుంటాయా ఏంటి? వాటి పైన అవి చేశాయి. మధ్యలో నాదే ఉంది. అదేమిటమ్మా, నువ్వు ఇక్కడ ముద్దు పెడితే ఇక్కడ కడుపు నిండినట్టుంది. తల్లి ప్రేమంటే ఇదేనమ్మా, చిత్రం. అది సరే కానీ బాబు గారు. ఏంట్రా, నన్ను నాన్నగారు అని పిలవకూడదా? బేషుగ్గా పిలవచ్చు. నాన్నగారు, ఇంతకీ ఆ రీల్ ఎక్కడ దాచారు? గుర్తు రావట్లేదురా. అటైతే అది గుర్తొచ్చే వరకు మామూలుగా మతి లేనట్టుగానే ఉండండి. అడుగో, వాడు రహస్యం కోసం గుట్టనక్కలా వస్తున్నాడు. వాడిని ఆట ఆడండి.
మేము సైడ్ అయిపోతాం. అమ్మారా అయ్యా మహారాజు గారు. కాదు, మహామంత్రి. ఓహో, నిన్నటిదాకా మహారాజుని అనేవాడు, ఇప్పటికి మహామంత్రిని అంటున్నాడంటే పిచ్చి సగం తగ్గిందన్నమాట. మహామంత్రి గారు, మహామంత్రి గారు, ఆ రీల్ ఎక్కడ దాచారో గుర్తుకొచ్చిందా? ఓ వచ్చిందా? చెప్పండి, ఎక్కడుందో చెప్పండి. దా ఇందులో ఉంది. ఇందులో ఉందా? అంటే జలరాక్షసుడు ప్రాణం ఈ డ్రైనేజీలో ఉందన్నమాట. దిగు దిగు త్వరగా. దిగుతా, ఎక్కడ వదులుతానే. అమ్మా, గురునాథం, నీకు ఇప్పుడు పిచ్చ టచ్చిస్తా, చూసుకో. మిస్టర్ సత్యమూర్తి, ఏంటి సార్? నీకు కిస్కా మిస్కా అనే కొరియా జబ్బు వచ్చినందువల్ల నీ చెయ్యి శాశ్వతంగా చెంబులోనే ఉండిపోవటం వల్ల నిన్ను ఉద్యోగంలోంచి తీసేయమని ఆర్డర్స్, నీ పోస్ట్ లో మిస్టర్ గుండుని ప్రమోట్ చేయమని కూడా ఆర్డర్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సార్. ఒకవేళ చెంబులోంచి చెయ్యి బయటకు వచ్చిన పక్షంలో వస్తే నిన్ను కానిస్టేబుల్ గా మిస్టర్ గుండుకి అసిస్టెంట్ గా పోస్ట్ చేయమని ఆర్డర్స్. ఒరే గుండు, షట్ అప్ యు బ్లడీ ఫూల్. నేను ఇన్స్పెక్టర్ ని. ఒరే సత్యమూర్తి, ఏంటి సార్? ఈ చెంబులోంచి చెయ్యి బయటకు వచ్చే ఐడియా ఇస్తాను, కాసుకో. ఎలా సార్? చెంబులో చెయ్యి ఇలా ఉంది కదా? ఉంది సార్. ఇలా పెట్టు. పెట్టాను సార్. ఇలా కింద దించు. నా చెయ్యి వచ్చేసింది. ఓకే ఓకే సార్. ఇప్పుడు నిన్ను కానిస్టేబుల్ గా నా పక్కనే రికమెండ్ చేస్తా. ఫాలో మీ. ప్రేమించడం తప్ప? వాడి కూతుర్ని ప్రేమించడం తప్పే. ఆ గాయత్రి చేసిన తప్పేంటి? ఆ నీచుడు కడుపును పుట్టడమే ఆ పిల్ల చేసిన తప్పు. అయితే నీ కడుపును పెట్టడం నేను చేసిన తప్పు. ఒరేయ్! నువ్వు నా మీద చెయ్యి. అమ్మా, ఈ ఇంట్లో ఎవరిని కొట్టనని నీకు ఒట్టేశా. వీడు చెయ్యెత్తి దండం పెట్టాల్సిన మీ మీదే చెయ్యెత్తాడు. తట్టుకోవడం నా వల్ల కాదు. ఒట్టు తీసి గట్టు మీద పెడుతున్నా. రేయ్, అగో, ఇది మా ఇంటి విషయం, మధ్యలో నువ్వెవడోరా? ఈ తల్లికి పెద్ద కొడుకునరా. నువ్వు నన్ను కొట్టు, చంపు, నరుకు, నేను గాయత్రినే పెళ్లి చేసుకుంటా. ఆ కూతే కొయ్యొద్దంట. గాయత్రి నెల తప్పింది. ఏమన్నా? గాయత్రి నెల తప్పింది. ఇంత గొప్ప పని చేసి ఇప్పుడే నాకు చెప్పడం. అనవసరంగా నా చేత తన్నులు తిన్నావు కదరా నా చిట్టి తమ్ముడు. అమ్మా, కాగల కార్యం తమ్ముడే తీర్చాడు. ఇప్పుడు దుష్టమావగాడి జుట్టు మన చేతుల్లో ఉంది. ఒరే మావా, ఇక నువ్వు అయిపోయావురా. మీ ఇష్టం వచ్చినట్టు కోతలు కూయడానికి ఇదేమి చెడుగుడాట కాదు. ఏంటయ్యా, నా కూతురు ఎవడో కుర్రోడితో తిరుగుతుందా? అసలు ఆ కుర్రోడు ఎవరనుకుని మాట్లాడుతున్నారయ్యా? ఆడు స్వయాన నా అక్క కొడుకు. కొద్ది రోజులే ఇద్దరికి పెళ్లి జరగబోతుంది. అయినా ఇంకొకసారి ఇట్లాంటి గాలి వార్తలు మోసుకొచ్చారంటే చంపుతా. నా బిడ్డకేంటయ్యా, బంగారు తల్లి, వజ్రాల మూట, రూపవతి, గుణవతి, శీలవతి, గర్భవతి కూడా. ఏయ్, మాటలు తిన్నగరాని. వంకర మాటలు మాట్లాడటానికి నీలాగా సంకర మనిషినా ఏంటి? నీ కూతురు నెల తప్పింది. ఆ ఘనకార్యం చేసిన వాడు నా తమ్ముడు. ఏంటమ్మా, ఏంటమ్మాడనేది? ఇప్పుడు తలదించుకోవాల్సింది నువ్వు కాదు బుల్లెమ్మా, నీ బాబు. వీరదాసు, నువ్వు విసిరిన వల్ల నువ్వే పడ్డావు. ఇక చచ్చినట్టు మా అమ్మ కాళ్ళు పట్టుకో. నువ్వేం డౌట్ పడకు, పడతాడు. మా సారన్న స్పెషలిస్ట్. నువ్వు నోరుమీరా. ఆహా, అవసరమైతే నా బిడ్డ పేకైనా పట్టుకుంటా గానీ బాలు, నా అక్క కాళ్ళు చస్తే పట్టుకోను. ఇదిగో బుల్లెమ్మా, ఈ పాపిస్తోడు అనంత పని చేసినా చేస్తాడు గాని నువ్వు నా తోరా నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తా. ఏంటి, ఆ రమణంగానే వెళ్ళిపోవడమేనా? నాన్న, నిన్నెప్పుడూ నాకు ఇది కావాలి నాన్న అని అడగలేదు.
ఒకే ఒక కోరిక కోరతాను, కాదనోగా? ఆణ్ణి పెళ్లి చేసుకోవడం తప్ప ఏదైనా అడుగు. నేను సుఖంగా ఉండాలంటే నువ్వెప్పుడు నా ఇంటికి రాకు.